హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ టెక్ లైబ్రరీ. సో ఈరోజు మనం DHCP ప్రోటోకాల్ గురించి నేర్చుకుందాం. సో DHCP అంటే ఇట్స్ ఎ డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. సో ఇట్స్ ఎ డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. ఇది ఎక్కడ యూస్ చేస్తాం, అసలు ఎందుకు యూస్ చేస్తామని అంటే, కంప్యూటర్స్ ఉన్నాయి, మన కంపెనీ ఉంది, మన కంపెనీలో ఒక 50-60 కంప్యూటర్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి, లేదంటే సింపుల్గా చెప్పాలంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. ఈచ్ ఎంప్లాయీకి మనకి కంప్యూటర్ కావాలి, ఓకేనా. థౌజండ్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఉంటాయి. ఆ థౌజండ్స్ ఆఫ్ కంప్యూటర్స్కి మనకి ఇవన్నీ నెట్వర్కింగ్ డివైజెస్ కదా. ల్యాప్టాప్ కూడా మనం IP అడ్రస్ అసైన్ చేయాలా. ఒక ల్యాప్టాప్కి, ఒక కమ్యూనికేషన్ డివైస్కి ఏమి అసైన్ చేయాలా? IP అడ్రస్, దాని యొక్క సబ్నెట్ మాస్క్, దాని యొక్క గేట్వే, డిఫాల్ట్ గేట్వే, ప్రైమరీ DNS, సెకండరీ DNS, ఇవన్నీ IPv4 స్టాక్లో ఉంటే చూపిస్తా. ఇవన్నీ ఇక్కడ చూపిస్తాను, చూడండి. ఇవన్నీ అప్డేట్ చేయాలి. ఏవి? IP అడ్రస్, సబ్నెట్ మాస్క్, డిఫాల్ట్ గేట్వే, ప్రైమరీ DNS అండ్ సెకండరీ DNS, ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ కంప్యూటర్కి అసైన్ చేయాలి. కానీ మనం మాన్యువల్గా వెళ్ళి అసైన్ చేయాలి అంటే ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం. 1000 కంప్యూటర్స్ ఉన్నాయి. ప్రతి కంప్యూటర్లో లాగిన్ అయ్యి IPv4 సెట్టింగ్స్ ఓపెన్ చేసి ప్రతి కంప్యూటర్కి స్టాటిక్గా అంటే మాన్యువల్గా మనం వెళ్ళి అసైన్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? ఇట్స్ ఎ బర్డన్ ఆన్ అస్, రైట్? It is a huge task for us, okay, to assign the IP addresses and subnet mask to each and every computer. Okay, you need to put more time, you need to spend lot of time to configure all these IP details on each and every system. It is a difficult task for us. Difficult task em kaadu, it's easy task, but it will take a lot of time. Okay, to reduce this burden on us, they created a dynamic host configuration protocol. డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ ఏం లేదు, ఆటోమేటిక్గా అసైన్ చేసేస్తుంది IP అడ్రసెస్ని. సో చెప్పాను కదా, IP అడ్రస్, సబ్నెట్ మాస్క్, డిఫాల్ట్ గేట్వే, ప్రైమరీ DNS, సెకండరీ DNS, ఇవన్నీ ఆటోమేటిక్గా కంప్యూటర్కి అసైన్ చేస్తుంది. మనమేం మాన్యువల్గా వెళ్ళి అసైన్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు DHCP అంటే అదే అంటున్నా, IP అడ్రస్ రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి స్టాటిక్ అండ్ డైనమిక్. స్టాటిక్ అంటే మనం మాన్యువల్గా అసైన్ చేయాలి. డైనమిక్గా ఒబ్టైన్ ఆటోమేటికల్ అని ఉంటుంది కదా, అది DHCP. అది కానీ సెలెక్ట్ చేసుకుంటే DHCP ద్వారా ఆటోమేటిక్గా IP అడ్రసెస్ని తీసుకుంటుంది. మన ఫోన్ కానీ లేదంటే ల్యాప్టాప్ కానీ వైఫై కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా IP అడ్రసెస్ అసైన్ అవుతాయి కదా. అలాగే నెట్వర్క్లో ఆటోమేటిక్గా IP డీటెయిల్స్, సబ్నెట్ మాస్క్, గేట్వే, ఈ ప్రైమరీ DNS, సెకండరీ DNS, ఇవన్నీ సిస్టమ్కి ఆటోమేటిక్గా అసైన్ అయిపోతాయి. హైలైట్ ఏంటంటే, ఏ డివైస్ అయితే టర్న్ ఆన్లో ఉందో ఆ డివైస్కి మాత్రమే IP అడ్రసెస్ వస్తాయి, రిమైనింగ్ అన్నీ ఫ్రీ ఉంటాయి. ఓకే, ఏ డివైస్ అయితే నెట్వర్క్లో టర్న్ ఆన్ ఉందో ఆ డివైస్ విల్ రిక్వెస్ట్ ఫర్ IP డీటెయిల్స్ టు ద సర్వర్. బేస్డ్ ఆన్ దట్ ఇట్ విల్ అసైన్ ఇట్. ఆ పూల్ ఒక రేంజ్ ఉంటుంది, సబ్నెటింగ్ కంపల్సరీగా రావాలి. ఓకే, ఈ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలంటే ఆ పూల్ ఆఫ్ రేంజ్లో IP అడ్రసెస్ ఉంటాయి కదా, అవన్నీ ఏ డివైస్ అయితే ఆన్లో ఉందో ఆ డివైస్కి అసైన్ అయిపోతాయి అనమాట. సో డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్, వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ అసైన్ ఏ IP address, subnet mask, default gateway, all these details to the each and every computer. Automatically it will assign. Okay, it will assign all these details to the each and every computer. Okay, ఎలా అసైన్ చేస్తుంది, ఎలా వర్క్ అవుతుంది ఇంటర్నల్గా అనేది చెప్తా. సో ఆల్ దీస్ కంప్యూటర్స్ ఆర్ క్లయింట్స్. మనం క్లయింట్స్ అంటే మనం రిక్వెస్ట్ చేసుకుంటాం. DHCP అనేది ఇట్స్ సర్వర్, క్లయింట్ సర్వర్ మోడల్ ఇక్కడ. సో మళ్ళీ చెప్తున్నా, క్లయింట్ సర్వర్ మోడల్లో మనకి ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఉండే ప్రోటోకాల్ ఇది TCP. ట్రాన్స్పోర్ట్ లేయర్లో యూస్ చేసే ప్రోటోకాల్స్ ఏవేవి? వన్ TCP అండ్ వన్ UDP. TCP అంటే ఏదో తెలుసుకున్నాం కదా, 3-way హ్యాండ్షేక్ ప్రాసెస్ ద్వారా సెషన్ ఎస్టాబ్లిష్ అయ్యి అప్పుడు డేటా ఎక్స్చేంజ్ అవుతుంది. అండ్ UDP, యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. UDP గురించి చెప్పలే, ఒక ఎగ్జాంపుల్ కూడా వేయలే. ఇదే DHCP ప్రోటోకాల్ ఏం యూజ్ చేస్తుందంటే UDP ప్రోటోకాల్ని యూజ్ చేస్తుంది. ఓకే, ఇన్ ట్రాన్స్పోర్ట్ లేయర్లో UDP ప్రోటోకాల్ని యూజ్ చేస్తుంది. ఓకే, 67 and 68. సోర్స్ పోర్ట్ వచ్చేసి 68, డెస్టినేషన్ పోర్ట్ వచ్చేసి 60. DHCP అంటే ఇట్స్ ఎ డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. సో ఇట్ విల్ అసైన్ ద IP అడ్రసెస్ ఆటోమేటికల్లీ టు ద కంప్యూటర్స్, ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో కంప్యూటర్స్ కానీ, లేదంటే ల్యాప్టాప్స్ కానీ, లేదంటే మొబైల్ ఫోన్స్ కానీ, ఏదైతే కమ్యూనికేషన్ డివైస్ ఉందో ఈచ్ అండ్ ఎవ్రీ కమ్యూనికేషన్ డివైస్కి మనకి IP అడ్రస్ కావాలి. సో హౌ యూ విల్ అసైన్ ద IP అడ్రసెస్? మాన్యువల్గా అసైన్ చేయాలంటే ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఉన్నాయనుకోండి, మనం మాన్యువల్గా అసైన్ చేయాలి. సో మాన్యువల్గా అసైన్ చేయాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో ఎట్లా చేయాలి మాన్యువల్గా అసైన్? ఎక్కడ చేయాలి? మనం ఇట్లా కంప్యూటర్ నెట్వర్క్ అండ్ షేరింగ్ సెంటర్స్ ఉంటుంది కదా, ఐ విల్ షో యూ. మామూలుగా నార్మల్గా మనము IPస్కి ఎలా అసైన్ చేస్తాం, IP అడ్రసెస్. సో ఇక్కడ ఓపెన్ నెట్వర్క్ అండ్ షేరింగ్ సెంటర్స్ ఉంది కదా, ఓపెన్ నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ షేరింగ్ సెంటర్స్. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఈథర్నెట్ క్లిక్ చేసి ఆప్షన్స్
చేంజ్ అడాప్టర్ ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత యూ విల్ సీ నెట్వర్క్ కనెక్షన్స్. సో ఇక్కడ మనం ఇథర్నెట్, మామూలుగా ఇథర్నెట్ అయితే ఇథర్నెట్, వైఫై అయితే వైఫై నుంచి అయితే మనం యాక్చువల్గా విల్ గెట్ ద ఐపీ అడ్రస్ ఆటోమేటికలీ. బట్ మామూలుగా ఇథర్నెట్ అనుకో, మామూలుగా ఆఫీస్లో సిస్టమ్స్ అన్ని కేబుల్ కనెక్ట్ అయి ఉంటాయి కదా. సో మనం ఎలా అసైన్ చేయాలి ఐపీ అడ్రసెస్, ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ టీసీపీ ఐపీ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ యూజ్ ద ఫాలోయింగ్ ఐపీ అడ్రస్ అని చెప్పేసి ఇలా మనం అసైన్ చేయాలి. గేట్వే, డిఎన్ఎస్, ఆల్టర్నేట్ డిఎన్ఎస్. సో ఈ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఐపీ అడ్రస్, సబ్నెట్ మాస్క్, డిఫాల్ట్ గేట్వే, ప్రిఫర్ డిఎన్ఎస్, ఆల్టర్నేట్ డిఎన్ఎస్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం మాన్యువల్గా అసైన్ చేయాలి. సో ఇలా మాన్యువల్గా చేయాలంటే హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ కంప్యూటర్స్కి మనకి చాలా బర్డన్ అవుతుంది. అండ్ ఇట్ విల్ ఇంక్రీజ్ ద టైం ఆల్సో, చాలా టైం పడుతుంది. మనం ఖచ్చితంగా మాన్యువల్గా వెళ్ళి చేయాలి. సో ఇట్ విల్ టేక్ టైమ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ బి లాట్ ఆఫ్ బర్డన్ ఆన్ అడ్మిన్. ఓకే, సో దీన్ని రెడ్యూస్ చేయడానికి ఇఫ్ యూ సెలెక్ట్ ఒప్టైన్ ఆటోమేటికలీ, రైట్. సో ఏదైనా డిహెచ్సిపి సర్వర్ ఉందనుకో, ఈ రెండు ఐపీ అడ్రస్, సబ్నెట్ మాస్క్, డిఫాల్ట్ గేట్వే, యూ కెన్ చూస్ ఒప్టైన్ అండ్ ఐపీ అడ్రస్ ఆటోమేటికలీ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. హియర్ ప్రిఫర్ డిఎన్ఎస్, ఆల్టర్నేట్ డిఎన్ఎస్ కూడా నువ్వు అదే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది సెలెక్ట్ చేసుకుంటే ఏంటి, ఆటోమేటిక్గా డిహెచ్సిపి రిక్వెస్ట్ అనేది పంపిస్తుంది, డిహెచ్సిపి డిస్కవర్ అనేది జరుగుతుంది. సో డిహెచ్సిపి సర్వర్ నుంచి ఏమన్నా మన నెట్వర్క్లో అవైలబుల్ ఉందా డిహెచ్సిపి సర్వర్ అని చెక్ చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ అవైలబుల్ దెన్ విల్ గెట్ అన్ ఐపీ అడ్రస్. ఓకే, అది ఎలా పనిచేస్తుందో చెప్తున్నా. సో బేసిక్గా డిహెచ్సిపి అంటే అర్థమైంది కదా, డిహెచ్సిపి ఇస్ డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. సో ఈ ఐపీ ఇన్ఫర్మేషన్, ఈ డిఎన్ఎస్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఆటోమేటిక్గా తెచ్చుకోవడానికి డిహెచ్సిపి ప్రోటోకాల్ని యూస్ చేస్తాం. ఓకే, సో డిహెచ్సిపి ఈజ్ ఎ ప్రోటోకాల్. సో ఇన్ ద అది ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఏ ప్రోటోకాల్ని యూస్ చేస్తుంది, యూడిపి ప్రోటోకాల్ని యూస్ చేస్తుంది, యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. సో దాని యొక్క పోర్ట్ నెంబర్ వచ్చేసి 67 అండ్ 68. 68 అనేది సోర్స్ పోర్ట్, 67 అనేది డెస్టినేషన్ పోర్ట్. ఓకే, సో ఒక ప్రాసెస్ ఏంటి, ఈ ఐపీ అడ్రస్, ఈ డిఎన్ఎస్ ఇన్ఫర్మేషన్ మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం, దాని బిహైండ్ ప్రాసెస్ ఏంటి అనేది చాలా ఇంటర్వ్యూస్లో అడుగుతారు. ఓకే, వాట్ ఈస్ డిఎస్సిపి అండ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ అని. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ హౌ ద PCs will get an IP address and DNS server IPs. సో ఇది కంప్యూటర్ అనుకుంటే ఇక్కడ చూడండి, పీసీ కంప్యూటర్ యొక్క మ్యాక్ అడ్రస్ జస్ట్ M1 అనుకోండి, అండ్ ఇది డిహెచ్సిపి సర్వర్. ఓకే, డిహెచ్సిపి సర్వర్ నేను కాన్ఫిగరేషన్ చేసా, ఇట్ ఇస్ సర్వీస్. ఓకే, డిహెచ్సిపి సర్వర్ కాన్ఫిగరేషన్ చేసా, దిస్ ఇస్ సర్వర్ ఐపీ 1.1.1.254 is the server IP and server MAC address is M2. ఓకే, ఐపీ అలొకేషన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది ఇప్పుడు చూద్దాం. సో యాక్చువల్గా మనకి 4 ప్యాకెట్స్ ఉంటాయి, 4 మెసేజెస్ ఉంటాయి. ఒకటి డిహెచ్సిపి డిస్కవర్ మెసేజ్, డోరా ప్రాసెస్ అంటారు, అదే డిస్కవర్, ఆఫర్, రిక్వెస్ట్ అండ్ అక్నాలెడ్జ్మెంట్. ఓకే, డిస్కవర్, ఆఫర్, ఓకే ఇక్కడ చూడండి, డిస్కవర్, ఆఫర్, రిక్వెస్ట్ అండ్ అక్నాలెడ్జ్మెంట్. ఓకే, దీస్ ఆర్ ద 4 మెసేజెస్ వీఆర్ యూజింగ్ ఇన్ డిహెచ్సిపి ప్రోటోకాల్. బిహైండ్ ద ప్రాసెస్ అంతా ఈ 4 మెసేజెస్ ఉంటాయి. సో ఎలా జరుగుతుంది ఐపీ అడ్రస్, ఎలా మనం తెచ్చుకోగలుగుతున్నాం ఫ్రమ్ డిహెచ్సిపి సర్వర్ నుంచి అంటే, ఫస్ట్ మనం ఈ డిహెచ్సిపి సర్వర్లో ఒక పూల్ కాన్ఫిగర్ చేస్తాం, ఒక పూల్ ఐపీ అడ్రస్ పూల్ అనేది కాన్ఫిగరేషన్ చేస్తాం. సమ్ ఐపీ అడ్రస్ సమ్ 1.1.1. సమ్ 1.1.1.0/24 అని ఒక పూల్ క్రియేట్ చేస్తాం ఇక్కడ. సో ఈ పూల్లో మనకి 256 ఐపీ అడ్రసెస్ ఉంటాయి, 254 ఉంటాయి. ఆ 254లో ఏదైనా అసైన్ చేయొచ్చు పీసీస్కి. సో ఈ పూల్ అనేది మనం ఇక్కడ కాన్ఫిగర్ చేస్తాం, ఇదంతా సెటప్ అనమాట ఇక్కడ. సో ఫస్ట్ ఏం చేస్తుంది, మనం కంప్యూటర్ ఆన్ చేయగానే when you turn on the computer, so what it will do, మనం obtain automatically అని సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో obtain automatically అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, సో నేను ఇందాక చెప్పాను ప్రాపర్టీస్లోకి వెళ్ళి టీసీపీ ఐపీలో నేను obtain automatically, ఓకే obtain automatically సెలెక్ట్ చేసుకున్నాను. ఇట్లా obtain an IP అడ్రస్ ఆటోమేటికల్ అని నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ సెండ్ ఏ డిహెచ్సిపి డిస్కవర్ మెసేజ్. సో నెట్వర్క్లో డిహెచ్సిపి డిస్కవర్ మెసేజ్ పంపిస్తుంది, హలో ఎనీ డిహెచ్సిపి సర్వర్ అవైలబుల్ అవుట్ దేర్, ఆన్సర్ మీ ఇఫ్ యూ హియర్ మీ. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ any DHCP available in my network, if anyone is there please respond it. Okay, so it will send the broadcast. So it will broadcast to each and everyone in the network లో it will do the broadcast. రిమెంబర్ ఇంటర్వ్యూలో అడుగుతారు, ఈ డిహెచ్సిపి మెసేజెస్ ఉన్నాయి కదా, డిస్కవర్, ఆఫర్, రిక్వెస్ట్, అక్నాలెడ్జ్మెంట్, ఇవి బ్రాడ్కాస్ట్ యూనికాస్ట్ అని, ఆల్ ఆర్ బ్రాడ్కాస్ట్, ప్లీజ్ రిమెంబర్ దిస్. ఓకే, సో డిస్కవర్ మెసేజ్ ఇనిషియల్గా పంపిస్తుంది, బ్రాడ్కాస్ట్ చేస్తుంది అనమాట విత్ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఇస్ FFF అండ్ సోర్స్ మ్యాక్ అడ్రస్ ఇస్ PC1 మ్యాక్ అడ్రస్. ఐపీ హెడర్లో మనకి ఇన్ఫర్మేషన్ తెలియదు కదా, ఐపీ హెడర్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉండదు, బికాస్ మనం ఐపీ అడ్రసెస్ కోసమే కదా మనం కనుక్కునేది, మనం ఐపీ అడ్రసెస్ తెచ్చుకోవడానికే కదా డిహెచ్సిపి ప్రోటోకాల్ యూస్ చేసేది. సో వీ డూ నాట్ హ్యావ్ ఎనీ ఐపీ ఇన్ఫర్మేషన్.
హవెవర్ డెస్టినేషన్ ఈజ్ ఎ బ్రాడ్కాస్ట్. ఓకే, ఇది. అండ్ ఇక్కడ డిఎస్సిపి పేలోడ్ ఉంటుంది. ఆ ప్యాకెట్ పూర్తిగా నేను నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఆ తర్వాత ఈ డిఎస్సిపి డిస్కవర్ మెసేజ్ అనేది పంపిస్తుంది. ఇఫ్ డిఎస్సిపి సర్వర్ ఈజ్ అవైలబుల్, ఏం చేస్తుంది, డిఎస్సిపి సర్వర్ విల్ రెస్పాండ్. ఓకే, ఇక్కడ చూడండి ఇది రెస్పాండ్ అవుతుంది. హే ఎస్, ఐఎమ్ అవైలబుల్, ఐ కెన్ హియర్ యూ. ఓకే, my IP address is this, DHCP IP address. Hey, నా IP address is this. And what it will do, I can allocate an IP address 1.1.1.10 to you. సో ఏదైతే అవైలబుల్ ఐపీ అడ్రసెస్ ఉన్నాయో ఇక్కడ, సో ఓకే నేను అవైలబుల్లో ఉన్నాను. సో నీకు ఈ 1.1.1.10 ఐపీ అడ్రస్ని నీకు ఆఫర్ చేస్తున్నాను. సో ఐఎమ్ ఆఫరింగ్ యూ దిస్ ఐపీ అడ్రస్ అని చెప్పేసి డిఎస్సిపి సర్వర్ అనేది రెస్పాండ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ డిఎస్సిపి డిస్కవర్ మెసేజ్ ఇట్ విల్ సెండ్ టు డిఎస్సిపి సర్వర్ త్రూ బ్రాడ్కాస్ట్, అండ్ డిఎస్సిపి సర్వర్ రెస్పాన్స్ విత్ డిఎస్సిపి ఆఫర్ మెసేజ్. ఓకే, ఐ హ్యావ్ దిస్ ఐపీ అడ్రస్ ఇఫ్ యూ వాంట్ అని ఆఫర్ చేస్తుంది. సో వెంటనే పీసీ రిసీవ్ చేసుకొని వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ రిక్వెస్ట్, ఓకే ఫైన్, నాకు ఇది ఆఫర్ చేస్తున్నావు కదా, ఐఎమ్ యాక్సెప్టింగ్. ఓకే, ఐఎమ్ యాక్సెప్టింగ్ దిస్ యువర్ ఆఫర్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుంది. ప్లీజ్ నాకు ఇది అసైన్ చేయని చెప్పి అడుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్, దెన్ యూ కెన్ యూ ప్లీజ్ అసైన్ దిస్ ఐపీ అడ్రస్ టు మీ, కెన్ యూ ప్లీజ్ అలొకేట్ దిస్ ఐపీ అడ్రస్ టు మీ అని అడుగుతుంది అనమాట. సో రిక్వెస్ట్ చేస్తుంది. సో ఇక్కడ కూడా ఇది కూడా బ్రాడ్కాస్టే. ఓకే, ఇక్కడ మనకు రిక్వెస్టెడ్ ఐపీ అడ్రస్ ఉంటుంది. సో ఇది డిఎస్సిపి ఆప్షన్స్, నెక్స్ట్ చెప్తాను స్లైడ్లో, గుర్తుపెట్టుకుందరు. ఓకే, సో ఇట్ విల్ రిక్వెస్ట్ ఐపీ అడ్రస్, నాకు నువ్వు ఇది ఆఫర్ అయితే ఏదైతే ఆఫర్ చేసావో నాకు అది అసైన్ చేయని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుంది. ఓకే, సర్వర్ ఐడెంటిఫైర్ ఇది కదా, ఏ సర్వర్ నుంచి అయితే వచ్చిందో. ఓకే, సపోజ్ మనకి 2 డిఎస్సిపి సర్వర్స్ ఉన్నాయి. 2 డిఎస్సిపి సర్వర్స్ ఉంటే అప్పుడు ఏది రెస్పాండ్ అవుతుందని క్వశ్చన్ వేస్తారు. సో ఫస్ట్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో ఈ డిస్కవర్ మెసేజ్ని, సో క్లయింట్స్ పీసీ నుంచి వచ్చిన డిస్కవర్ మెసేజ్ని ఫస్ట్ ఏ డిఎస్సిపి సర్వర్ అయితే రిసీవ్ చేసుకుంటుందో ఆ డిఎస్సిపి సర్వర్ అనేది రెస్పాండ్ అవుతుంది. అప్పుడు ఈ రిక్వెస్ట్లో ఆ పర్టికులర్ యొక్క డిఎస్సిపి సర్వర్ యొక్క ఐపీ ఉంది కదా, సర్వర్ ఐడెంటిఫైర్, ఆ ఐపీ అడ్రస్ ఇక్కడ ఉంటుంది. ఓకే, సో రిక్వెస్టెడ్ ఐపీ అడ్రస్ అంటే 50 ఆప్షన్ 50, సర్వర్ ఐడెంటిఫైర్ అంటే ఆఫ్టర్ ఆప్షన్ 54. ఓకే, సో అని ఇది రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. సో వన్స్ దిస్ డిఎస్సిపి సర్వర్ రిసీవ్స్ దిస్ రిక్వెస్ట్, ఓకే నువ్వు రిక్వెస్ట్ అడుగుతున్నావు కదా, ఫైన్ ఐఎమ్ అసైనింగ్ టు యూ అని చెప్పేసి అక్నాలెడ్జ్మెంట్ పంపిస్తుంది. షూర్, ఐ కెన్ లీజ్ యూ ఆల్ నెట్వర్క్ కాన్ఫిగరేషన్ డేటా ఇంక్లూడింగ్ యువర్ ఐపీ అడ్రస్. సో నువ్వు ఏదైతే రిక్వెస్ట్ చేస్తున్నావో అవన్నీ నేను అసైన్ చేస్తానని చెప్పేసి ఇట్ విల్ సెండ్ యూ అక్నాలెడ్జ్మెంట్. సో అక్నాలెడ్జ్మెంట్ పంపిస్తుంది. ఓకే, ఐఎమ్ అక్నాలెడ్జింగ్ యూ అండ్ యూ క్యాన్ యూజ్ దిస్ ఐపీ అడ్రస్ అని చెప్పేసి డిఎస్సిపి సర్వర్ ఇట్ విల్ సెండ్ బ్యాక్ this acknowledgement packet to the computer. Once you receive this acknowledgement packet, then the IP addresses and DNS, alternate DNS, everything will assign to you. ఓకే, సో రిలీజ్ టైం ఇస్తుంది. ఈ ఐపీ అడ్రస్ నీకు 1 అవర్ వర్క్ ఇస్తున్నా అని చెప్పి ఇస్తుంది. 3600 సెకండ్స్ అంటే 1 అవర్ అనమాట. ఓకే, ఓకే నీకు ఇది 1 అవర్ దాకా లీజ్కి ఇస్తున్నాను, యూస్ చేసుకో అని చెప్పేసి డిఎస్సిపి యాక్ట్ మెసేజ్ ద్వారా పంపిస్తుంది. సో 1 అవర్ తర్వాత ఏంటి, 1 అవర్ తర్వాత మళ్ళీ ఐపీ అడ్రస్ కావాలి కదా. సో అదేం జరుగుతుంది, 1 అవర్లో 1 అవర్ తర్వాత 1 అవర్ టైం లీజ్ టైం అంటే 30 మినిట్స్ తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది, ఇట్ విల్ ఆస్క్ యూ, రిక్వెస్ట్ మెసేజ్ మళ్ళీ పంపిస్తుంది. ఏ నా లీజ్ టైం ఆల్రెడీ 30 మినిట్స్ అయిపోయింది, దీన్ని రెన్యువల్ చేయవా అని. సో రెన్యువల్ చేయడానికి మళ్ళీ రిక్వెస్ట్ మెసేజ్ పంపిస్తుంది. అది యూనికాస్ట్, బికాస్ ఆల్రెడీ సర్వర్ మనకు తెలుసు కాబట్టి అది యూనికాస్ట్ మెసేజ్ పంపిస్తుంది. అప్పుడు మళ్ళీ రెన్యువల్ అవుతుంది అనమాట. సో నీకు అలొకేట్ చేసిన టైంలో సగం టైం రీచ్ అయితే ఇట్ విల్ అగైన్ ఆస్క్ యూ ప్లీజ్ రెన్యువల్ అని అడుగుతుంది. ఒకవేళ నీ డివైస్ ఆఫ్లో ఉందనుకో, సో రిలీజ్ మెసేజ్ పంపించి నీ ఐపీ అడ్రసెస్కి నీ కంప్యూటర్కి లేదా ల్యాప్టాప్కి మొబైల్ ఫోన్కి అసైన్ చేసిన ఐపీ అడ్రస్ రిలీజ్ అయిపోతుంది నీ నుంచి. Okay, once you receive acknowledgement packet from the server, right, now you have the IP address and DNS, alternate DNS. Now you will access the internet. Okay, now you understood, right? Simple process, it's a DORA process: discover, offer, request, acknowledgement. Okay, first it will discover the DHCP server. Okay, by sending the discover message. So DHCP server receives this discover message and it will respond with offer message. Okay, I'm offering these IP addresses to you. So PC will request, okay, whatever you are offering, please assign to me. So it will send a request to DHCP server again, whatever the IP addresses you are offering. Okay, DHCP server acknowledge it and it will send a acknowledgement message to PC. Okay, I'm assigning to you this IP addresses all, or I'm assigning to you. So it will send a acknowledgement message to the PC. So PC receives this acknowledgement packet and it will assign all the IP addresses to the computer.
Okay, after that you will able to access the internet. This is how the IP address allocation process. ఇప్పుడు ఇంకా డెప్త్గా, సో బిగినర్స్ అయితే ఇది ఇటు వరకు గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, బిగినర్స్ ఫ్రెషర్స్ ఉన్నారు అనుకోండి, సింపుల్ ఈ ప్రాసెస్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, బిగినర్స్ అయితే ఈ ప్రాసెస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ స్లైడ్ వరకు చాలు. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నారనుకోండి, సి ఈవెన్ బిగినర్స్ అయినా సరే ఇంకా బాగా నేర్చుకున్నారంటే ప్యాకెట్ లెవెల్లో మీకు బాగా యూజ్ అవుతుంది. ఓకే, చాలు మాకు ఇటు వరకు ఇంటర్వ్యూ వరకు ఇది చాలు అనుకుంటే కూడా మీ ఇష్టం. బట్ ఐ సజెస్ట్ యూ టు లర్న్ విత్ ప్యాకెట్ క్యాప్చర్. సో నెక్స్ట్ నేను ప్యాకెట్ క్యాప్చర్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ మెసేజ్, డిస్కవర్ మెసేజ్ ఎలా ఉంటుంది, ఆఫర్ మెసేజ్ ఎలా ప్రాసెస్ అవుతుంది, రిక్వెస్ట్, హ్యాక్, ఈ మెసేజ్ అన్నీ ఇంటర్నల్గా ప్యాకెట్ క్యాప్చర్లో ఎలా ఏమేమి ఉంటాయి ఏంటి, సో ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అన్నీ చూపించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఫస్ట్ డిస్కవర్ మెసేజ్. ఓకే, డిఎస్సిపి డిస్కవర్ మెసేజ్ ఇలా ఉంటుంది. సో ఏదైనా సరే ఏదైనా డేటా ఫామ్ అవ్వగానే మనకి ఫస్ట్ ఈథర్నెట్ లేయర్ ఉంటుంది. ఫస్ట్ ఒరిజినల్ డేటా మీద నేను చెప్పాను ఇంతకుముందే, ఈథర్నెట్ లేయర్లో ఏముంటుంది, సోర్స్ మ్యాక్ అడ్రస్, డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్. సోర్స్ మ్యాక్ అడ్రస్ ఏంటి, PC1 మ్యాక్ అడ్రస్. చూడండి నేను మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ పీసీ మనం టర్న్ ఆన్ చేయగానే డిఎస్సిపి డిస్కవర్ మెసేజ్ అనేది పంపిస్తుంది, నెట్వర్క్లో బ్రాడ్కాస్ట్ చేస్తుంది. ఓకే, ఏదైనా డిఎస్సిపి సర్వర్ అవైలబుల్లో ఉందా లేదా అని. సో ఈ ఈ ప్యాకెట్ అనేది ఫామ్ అవుతుంది, ఎన్క్యాప్సులేట్ అయి ఉంటుంది కదా, ఇథర్నెట్ హెడర్, ఐపీ హెడర్ అండ్ ట్రాన్స్పోర్ట్ లేయర్ హెడర్ అని. సో ఇథర్నెట్ హెడర్ అంటే లేయర్ టు హెడర్లో ఏముంటుంది, సోర్స్ మ్యాక్ అడ్రస్ అండ్ డెస్టినేషన్ మ్యాక్ ఉంటుంది. సోర్స్ మ్యాక్ అడ్రస్ అంటే ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళు, PC1 యొక్క మ్యాక్ అడ్రస్ M1. డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ అంటే వీ డోంట్ నో, ఇట్ ఈస్ ఏ బ్రాడ్కాస్ట్, రైట్, ఇట్ ఈస్ ఏ బ్రాడ్కాస్ట్ ఆల్ FFF. అండ్ ఇక్కడ సోర్స్ ఇది ఐపీ హెడర్. ఓకే, ఈ ఐపీ హెడర్లో సోర్స్ ఐపీ ఏముంది, 0. వీ డోంట్ నో ద సోర్స్ ఐపీ, దట్స్ వై వీఆర్ డిస్కవరింగ్ ద సర్వర్. వీ నీడ్ టు గెట్ ఏ ఐపీ అడ్రసెస్ ఫ్రమ్ ద సర్వర్, అందుకే సోర్స్ ఐపీ ఏముండదు కాబట్టి 0. అండ్ ద డెస్టినేషన్ ఐపీ అడ్రస్ బ్రాడ్కాస్ట్. ఓకే, అండ్ ద సోర్స్ పోర్ట్ చూడండి, ఇది ట్రాన్స్పోర్ట్ లేయర్, ఇది లేయర్ 4, ఇది లేయర్ 3. ఓకే, ఇది లేయర్ 2 గుర్తుపెట్టుకోండి. సో లేయర్ 4లో ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఏవే ప్రోటోకాల్స్ ఉంటాయి, టీసీపీ అండ్ యూడీపీ. సో ఈ డిఎస్సిపి అనేది ఏం యూజ్ చేస్తుంది, యూడీపీ ప్రోటోకాల్ యూజ్ చేస్తుంది, యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. సో ఈ ప్రోటోకాల్ యొక్క సోర్స్ పోర్ట్ ఏమవుతుంది, 68, డెస్టినేషన్ పోర్ట్ వచ్చేసి 67. ప్లీజ్ రిమెంబర్ దిస్, సోర్స్ పోర్ట్ 68, డెస్టినేషన్ పోర్ట్ 67. ఓకే, ఇది ఆ తర్వాత ఇదంతా పేలోడ్, డిఎస్సిపి పేలోడ్ అంటే అది క్యారీ చేస్తున్న పేలోడ్ అనమాట. డిఎస్సిపి పేలోడ్ అంటే డిఎస్సిపి మెసేజ్ ప్రోటోకాల్, ఇదంతా డిఎస్సిపి మెసేజ్ ప్రోటోకాల్. ఓకే, సో ఈ ప్రోటోకాల్లో ఈ ప్యాకెట్ హెడర్ ఇలా ఉంటుంది. ఇందులో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఫీల్డ్స్ ఏవేవి అంటే ఇవే. క్లయింట్ హార్డ్వేర్ అడ్రస్ అంటే క్లయింట్ అంటే ఎవరు, పీసీస్ కదా, ఎవరైతే మనం ఐపీ అడ్రస్ రిక్వెస్ట్ చేస్తున్నామో వాళ్ళంతా క్లయింట్స్, వాటి యొక్క మ్యాక్ అడ్రస్. క్లయింట్ హార్డ్వేర్ అడ్రస్ అంటే మ్యాక్ అడ్రస్, పీసీ మ్యాక్ అడ్రస్. అండ్ డిఎస్సిపి మెసేజ్ టైప్, ఇది డిఎస్సిపి మెసేజ్ కదా, ఈ మెసేజ్ టైప్ ఏది, ఆప్షన్ 53. ఈ మెసేజ్ టైప్ ఏంది, డిస్కవర్ కాబట్టి 1. ఓకే, మెసేజ్ టైప్ వచ్చేసి ఇట్ ఆప్షన్ అనమాట. డిఎస్సిపి మెసేజ్ టైప్ ఆప్షన్లో అడుగుతారు, ఆప్షన్ 53 అంటే ఏంటి, ఆప్షన్ 55 అంటే ఏంటి, ఆప్షన్ 50 అంటే డిఎస్సిపి ఆప్షన్స్ ఏవేవి అని ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అడుగుతారు, బాగా గుర్తుపెట్టుకోండి. డిహెచ్సిపి ఆప్షన్ 53 అంటే ఇట్స్ టైప్ ఆఫ్ మెసేజ్, వాట్ టైప్ ఆఫ్ మెసేజ్ ఇట్ ఈస్. మనకి 4 టైప్స్ ఉన్నాయి కదా, అవి ఏంటి, డిస్కవర్, ఆఫర్, రిక్వెస్ట్ అండ్ అక్నాలెడ్జ్మెంట్. సో ఈ ఈ ఈ సిస్టమ్ ఎలా అర్థం చేసుకుంటుంది మనకు తెలుసు, బికాజ్ మనం చదువుతున్నాం కాబట్టి. బట్ సిస్టమ్ ఎలా అర్థం చేసుకుంటుంది, దానికి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. సో ఆప్షన్ 53 ఉంటే ఓకే, ఇది డిస్కవర్ మెసేజ్ అని సిస్టమ్ అర్థం చేసుకుంటుంది. 53 అనేది ఇట్స్ ఎ నెంబర్, రైట్, ఇట్స్ ఎ బైనరీ, ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ బైనరీ, సిస్టమ్ విల్ అండర్స్టాండ్ ఓన్లీ బైనరీ ఇన్ఫర్మేషన్. ఓకే, సో డిఎస్సిపి మెసేజ్ టైప్ ఆప్షన్ 53 ఉంటుంది. సో ఆప్షన్ 53 ఉంటే ఇట్స్ డిఎస్సిపి మెసేజ్ డిస్కవర్ మెసేజ్ అని అర్థం. సో దీని ప్యాకెట్ 1 అనమాట, డిఎస్సిపి డిస్కవర్ మెసేజ్ అంటే 1. ఓకే, అండ్ క్లయింట్ ఐడెంటిఫైర్ అంటే ఏంటి, PC1 మ్యాక్ అడ్రస్. ఓకే, క్లయింట్ ఐడెంటిఫైర్ అంటే ఏంటి, PC1 మ్యాక్ అడ్రస్. అండ్ పారామీటర్ రిక్వెస్ట్, సో ఆప్షన్ 55లో ఇవన్నీ ఉంటాయి మనకి. సో ఆప్షన్ 55లో ఏమేమి ఉంటాయంటే ఎవ్రీథింగ్ ఉంటాయి. మనకి ఏమేమి కావాలి, ఐపీ అడ్రస్ కావాలి, సబ్నెట్ మాస్క్ కావాలి, గేట్వే కావాలి, ఇంటర్నెట్ గేట్వే కావాలి, అండ్ డిఎన్ఎస్, ఆల్టర్నేట్ డిఎన్ఎస్ కావాలి. వీటన్నిటికీ ఒక్కొక్క ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ 3 అంటే ఇంటర్నెట్ గేట్వే అని. ఓకే, సో నెక్స్ట్ ఆఫర్ మెసేజ్లో ఉంటాయి, అవన్నీ నేను చూపిస్తాను. సో లిస్ట్ ఆఫ్ పారామీటర్స్ అంటే ఆప్షన్ 55. ఆప్షన్ 53 అంటే ప్లీజ్ రిమెంబర్ ఇట్స్ ఎ టైప్ ఆఫ్ మెసేజ్. వాట్ టైప్ ఆఫ్ మెసేజ్, ఇట్స్ ఎ డిస్కవర్ మెసేజ్. సో ఓవరాల్ ఇదంతా డిస్కవర్ మెసేజ్. ఓకే, ఈ డిస్కవర్ మెసేజ్ ఎలా ఫామ్ అవుతుందంటే ఇలా, ఫస్ట్ ఇట్ ఎన్క్యాప్సులేటెడ్ విత్ ఈథర్నెట్ హెడర్, ఆఫ్టర్ దట్ ఐపీ హెడర్, ఆఫ్టర్ దట్ టీసీపీ
సో ఇట్ యూజెస్ యూడిపి ట్రాన్స్పోర్ట్ లేయర్ కదా, ఇందులో యూడిపి ప్రోటోకాల్ ఉంటుంది. యూడిపి హెడర్ అండ్ డిహెచ్సిపి పేలోడ్. ఓకే, ఇట్స్ డిస్కవర్ మెసేజ్. ఓకే, ఇది డిస్కవర్ మెసేజ్. ఇట్ విల్ సెండ్ టు యూ, ఇట్ విల్ సెండ్ టు ద డిహెచ్సిపి సర్వర్. ఓకే, ఈ సర్వర్ రిసీవ్ చేసుకోగానే ఫస్ట్ డెస్టినేషన్ పోర్ట్ ఇది 67 పోర్ట్ ఎనేబుల్ అయి ఉంటుంది కాబట్టి ఇట్ రిసీవ్స్ దిస్ ప్యాకెట్ అండ్ ఇట్ విల్ చెక్. ఓకే, ఐఎమ్ ఆల్సో ఇన్ ద సేమ్ నెట్వర్క్ అని చెప్పేసి చెక్ చేసి అప్పుడు ఆఫర్ మెసేజ్ పంపిస్తుంది. చూడండి డిహెచ్సిపి ఇది ఆల్రెడీ ఇక్కడ చూడండి డిహెచ్సిపి డిస్కవర్ మెసేజ్ పంపించింది అండ్ ఇట్ ఓకే ఐఎమ్ అవైలబుల్ అని చెప్పేసి ఈ డిహెచ్సిపి సర్వర్ అనేది ఇట్ రెస్పాన్స్ విత్ ఆఫర్. ఓకే, ఇట్ రెస్పాన్స్ విత్ ఆఫర్ మెసేజ్. సో ఆఫర్ మెసేజ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. మళ్ళీ చూడండి ఎలా ఫామ్ అయింది. ఇట్స్ అగైన్ L2 హెడర్. L2 హెడర్లో డెస్టినేషన్ సోర్స్ మ్యాక్ అడ్రస్ ఏంటి M2, డిహెచ్సిపి మ్యాక్ అడ్రస్ M2. అప్పుడు డిహెచ్సిపి మ్యాక్ అడ్రస్ ఏమనుకుంటాం, ప్రతి డివైస్కి మ్యాక్ అడ్రస్ ఉంటుందని చెప్పాను కదా. సో డిహెచ్సిపి సర్వర్కి కూడా దాని యొక్క మ్యాక్ అడ్రస్ M2 అనుకుంటే అండ్ ఇట్ ఈస్ ఎ బ్రాడ్కాస్ట్, డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఈస్ బ్రాడ్కాస్ట్. సేమ్ చూడండి అందులో ఇక్కడ సోర్స్ ఐపీ అంటే ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళు. సోర్స్ ఎవరు 1.254. ఓకే, 1.254 డిహెచ్సిపి సర్వర్ ఐపీ, సోర్స్ ఐపీ అంటే డెస్టినేషన్ ఐపీ వి డోంట్ నో, ఇట్స్ ఎ బ్రాడ్కాస్ట్ రైట్. ఇది అగైన్ బాగా గుర్తుపెట్టుకోండి, సోర్స్ పోర్ట్ 67 అంటే సర్వర్ ఎండ్. అదే పీసీ సైడ్ అయితే సోర్స్ పోర్ట్ 67 ఉంటుంది, 68 ఉంటుంది. బట్ ఇక్కడ సర్వర్ నుంచి రెస్పాండ్ అవుతుంది, ఇక్కడ నుంచి రెస్పాండ్ అవుతుంది కదా. సో సోర్స్ పోర్ట్ 67 అండ్ డెస్టినేషన్ పోర్ట్ is 68. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ ఆఫరింగ్ యూ. సో సర్వర్ ఈజ్ ఆఫరింగ్ యూ రైట్. అప్పుడు నువ్వు ఆఫర్ మెసేజ్లో ఏమేమి చూస్తావు, యువర్ ఐపీ అడ్రస్ అని చూస్తావు. హే ఐఎమ్ గోయింగ్ టు గివ్ దిస్ ఐపీ టు యూ, ఐఎమ్ గోయింగ్ టు ఆఫర్ దిస్ ఐపీ టు యూ 1.1.1.10 అని. అండ్ సిమిలర్లీ క్లయింట్ హార్డ్వేర్ అడ్రస్ సేమ్ ఉంటుంది M1, అది చేంజ్ అవ్వదు, క్లయింట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఓకే, పీసీ. ఓకే, అండ్ అండ్ డిహెచ్సిపి ఆప్షన్ 53. సో ఆప్షన్ 53 అంటే టైప్ ఆఫ్ మెసేజ్, ఇదేంటి ఆఫర్ కదా. ఈ డిహెచ్సిపి మెసేజ్ ఏంటి, ఆఫర్ మెసేజ్. ఓకే, టైప్ 2 అనమాట, ఇట్స్ ఏ ఆఫర్ మెసేజ్. ఓకే, ఆ తర్వాత ఇట్ విల్ గివ్ యూ ఐపీ అడ్రస్ యాజ్ వెల్ యాజ్ సబ్నెట్ మాస్క్. సబ్నెట్ మాస్క్ అంటే ఇట్స్ ఎన్ ఆప్షన్ 1. ఆప్షన్ 1 అంటే సబ్నెట్ మాస్క్ అని. ఓకే, ఇట్ ఈస్ గివింగ్ సబ్నెట్ మాస్క్ యాజ్ 255.255.250.0/24 అనమాట ఇది. ఓకే, అండ్ రౌటర్ ఐపీ ఆప్షన్ 3 అంటే ఇట్స్ ఎ గేట్వే. సో 1.1.1.1 ఈజ్ యువర్ గేట్వే. సో యూ గాట్ ఐపీ అడ్రస్ అండ్ subnet mask and gateway 1.1.1.1. and also you need DNS, right, primary DNS and secondary DNS. So domain name server option 6. So these all are optional parameters. Okay, option 1 3 6 బాగా గుర్తుపెట్టుకోండి. they will ask you what are the options. option 1 అంటే subnet mask, option 3 అంటే router IP, and option 6 అంటే it's a primary DNS and secondary DNS. ఏవేవి 10.1.1.1 and 10.1.1.2 is a primary and secondary DNSs. And here you will see IP address lease time option 51. ఆఫర్ మెసేజ్లో యూ విల్ సీ ఆప్షన్ 51 అంటే ఐపీ అడ్రస్ లీజ్ టైం 1 అవర్ ఇస్తున్నా తీసుకో. అండ్ డిహెచ్సిపి సర్వర్ ఐడెంటిఫైర్ ఆప్షన్ 54. ఓకే, సర్వర్ ఐడెంటిఫైర్ అంటే సర్వర్ యొక్క ఐపీ అడ్రస్. చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఆప్షన్ 53 అంటే టైప్ ఆఫ్ డిహెచ్సిపి ప్యాకెట్, ఇట్స్ ఆఫర్ ప్యాకెట్ 2. ఓకే, సబ్నెట్ మాస్క్ అంటే ఆప్షన్ 1, రౌటర్ ఐపీ అంటే ఆప్షన్ 3, సర్వర్ డొమైన్ నేమ్ సర్వర్ అంటే ఆప్షన్ 6, అండ్ లీజ్ టైమ్ అంటే ఆప్షన్ 51, and DHCP server identifier into option 54. Okay, this is the offer message which is sending to PC from DHCP server. Okay, so this offer message received by PC. Okay, so PC receive చేసుకొని ఓకే నేను రిసీవ్ చేసుకున్నానని చెప్పేసి ఇట్ విల్ అగైన్ రిక్వెస్ట్, నాకు ఇది అసైన్ చేయి, ఈ ఐపీ అడ్రస్ నువ్వు ఏదైతే ఆఫర్ చేసావో నాకు అది కావాలా, ప్లీజ్ అసైన్ చేయని చెప్పేసి పీసీ అగైన్ సెండింగ్ ఏ రిక్వెస్ట్ టు ద సర్వర్. సో అప్పుడు పంపించేటప్పుడు ప్యాకెట్ ఎలా ఉంటుందంటే సేమ్ ఇదే చూడండి, సోర్స్ పోర్ట్ 68, డెస్టినేషన్ పోర్ట్ 67. ఓకే, అండ్ హియర్ యూ విల్ సీ డిహెచ్సిపి రిక్వెస్ట్ టైప్, డిహెచ్సిపి మెసేజ్ టైప్ ఏది ఆప్షన్ 53, ఇది రిక్వెస్ట్ కదా, సో టైప్ 3 ఉంటుంది. ఓకే, టైప్ 3 అంటే ఇట్స్ డిహెచ్సిపి రిక్వెస్ట్ ప్యాకెట్ అని. దట్స్ హౌ సిస్టమ్ విల్ అండర్స్టాండ్, ఓకే దిస్ ఈస్ ద రిక్వెస్ట్ ప్యాకెట్ అని అర్థం చేసుకుంటుంది. ఓకే, సో హియర్ యూ విల్ సీ క్లయింట్ ఐడెంటిఫైయర్ సేమ్ ఆప్షన్ 51. ఆఫర్లో ఆప్షన్ 51 అంటే లీజ్ టైం. ఓకే, సర్వర్ నుంచి వచ్చే ప్యాకెట్స్ అన్నీ లీజ్ టైం ఉంటుంది ఆప్షన్ 51 అంటే. క్లయింట్ నుంచి వెళ్ళే ప్యాకెట్స్ అన్నీ ఆప్షన్ 51 అంటే ఇట్స్ ఏ పీసీ మ్యాక్ అడ్రస్ క్లయింట్ ఐడెంటిఫైయర్. బాగా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ చేస్తారు. సో వాట్ ఈజ్ ఆప్షన్ 51 అని ఇంటర్వ్యూలో అడుగుతారు, వాట్ ఈజ్ ఆప్షన్ 51. సో యూ నీడ్ టు థింక్. ఆప్షన్ 51 అనేది మనం 2 సార్లు చూస్తాం. ఒకటి క్లయింట్ నుంచి సర్వర్కి వెళ్ళేది ఏవేవి,
డిస్కవర్ అండ్ రిక్వెస్ట్ మెసేజ్లో చూస్తాం. ఓకే, డిస్కవర్ అండ్ రిక్వెస్ట్ మెసేజ్లో ఆప్షన్ 51 చూస్తాం. ఆఫర్ అండ్ అక్నాలజ్మెంట్లో ఆప్షన్ 51 చూస్తాం. బట్ బాగా గుర్తుపెట్టుకోండి, డిస్కవర్ అండ్ అది రిక్వెస్ట్లో మనకి ఆప్షన్ 51 అంటే ఇట్స్ ఏ పీసీ మ్యాక్ అడ్రస్. ఆఫర్లో ఆప్షన్ 51 అంటే ఇట్స్ ఏ లీజ్ టైం. గుర్తుపెట్టుకోండి. సో యూ హ్యావ్ టు టెల్ వాట్ ఈజ్ ఆప్షన్ 51 అంటే ఇన్ డిహెచ్సిపి ఆఫర్ ప్యాకెట్ అండ్ డిహెచ్సిపి అక్నాలజ్మెంట్ ప్యాకెట్ ఆప్షన్ 51 ఈజ్ ద లీజ్ టైం. ఇన్ డిహెచ్సిపి డిస్కవర్ అండ్ డిహెచ్సిపి రిక్వెస్ట్ ప్యాకెట్ ఆప్షన్ 51 ఈజ్ ద క్లయింట్ మ్యాక్ అడ్రస్. ఇలా చెప్పాలి. సో ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే రిక్వెస్టెడ్ ఐపీ అడ్రస్, నేను ఇది రిక్వెస్ట్ చేస్తున్నా, ఆప్షన్ 50 కొత్తగా యాడ్ అయింది ఇది. సో ఆప్షన్ 50 అంటే ఐఎమ్ రిక్వెస్టింగ్ దిస్ ఐపీ అడ్రస్, ప్లీజ్ అసైన్ టు మీ. అండ్ డిహెచ్సిపి సర్వర్ ఐడెంటిఫైర్ సేమ్ ఆప్షన్ 54. అండ్ ఆప్షనల్ పారామీటర్స్ అంటే అవే ఆప్షన్ 1, 3, 6, 7 ఉన్నాయి కదా, అది ఇక్కడ అవే అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద రిక్వెస్ట్ మెసేజ్. సేమ్ వాట్ ఎవర్ యువర్ ఆఫరింగ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ టు యూ, ప్లీజ్ అసైన్ టు మీ అని డిహెచ్సిపి సర్వర్కి పంపిస్తుంది. డిహెచ్సిపి సర్వర్ రిసీవ్ చేసుకుని అగైన్ ఇట్ విల్ సెండ్ ఏ అక్నాలజ్మెంట్, ఓకే ఐఎమ్ అసైన్ టు యూ అని. సో సేమ్ సోర్స్ పోర్ట్, డెస్టినేషన్ పోర్ట్ 67 అండ్ 68. ఇక్కడ చూడండి అగైన్ యువర్ ఐపీ అడ్రస్. సో అక్నాలజ్మెంట్ ప్యాకెట్ అండ్ ఆఫర్ ప్యాకెట్ బోత్ ఆర్ సేమ్ ఉంటాయి. ఓకే, బోత్ ఆర్ సేమ్ ఉంటాయి. ఓకే, సో ఇది. అండ్ ఇక్కడ మెసేజ్ టైప్ ఒకటి చేంజ్ అవుతుంది, ఇది ఒక్కటి చేంజ్ అవుతుంది. సో మెసేజ్ టైప్ వచ్చేసి అక్నాలజ్మెంట్ 5. సో దీని యొక్క మెసేజ్ టైప్ వచ్చేసి ఆప్షన్ 53 మెసేజ్ టైప్ వచ్చేసి ఎంత 1, దీని యొక్క మెసేజ్ టైప్ 2, ఇది 3, ఇది 5. 4 ఏదయ్యా అంటే అది వేరు, రిన్యూ చేసుకోండి. మన లీజ్ టైం అయిపోయే ముందు రిక్వెస్ట్ చేసుకుంటారు కదా రిన్యూకి, అదే అనమాట మెసేజ్ టైప్ 4, అది చెప్తా. ఓకే, సో అక్నాలజ్మెంట్ ప్యాకెట్లు ఏమేమి ఉంటాయి, యూ విల్ సీ సబ్జెక్ట్ మాస్క్ అగైన్ ఆప్షన్ 1, రౌటర్ ఐపీ అగైన్ ఆప్షన్ 3, అండ్ డిఎన్ఎస్ సర్వర్స్ ఐపీ ఆప్షన్ 6, అండ్ సేమ్ లీజ్ టైం 51. ఓకే, అండ్ సర్వర్ ఐడెంటిఫైర్ 54. సో ఇది అక్నాలజ్మెంట్ ప్యాకెట్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి మన సిస్టమ్కి అసైన్ చేస్తాం అనమాట, ఆటోమేటిక్గా అసైన్ అవుతుంది. సో ఇదంతా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతుంది. ఈ ప్యాకెట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటుంది కదా, డిస్కవర్, ఆఫర్, రిక్వెస్ట్, అక్నాలజ్మెంట్, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇవి మిల్లీ సెకండ్స్లో ఈ ప్యాకెట్స్ ఎక్స్చేంజ్ చేసుకొని ఇమీడియట్గా మనకి డివైస్కి ఐపీ అడ్రస్ అనేది అసైన్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇది. సో వన్స్ ఐపీ అడ్రస్ అసైన్ తర్వాత మనకి రిలీజ్ టైం ఎంత ఇస్తారు, 1 అవర్ ఇస్తున్నాడు. 1 అవర్ ఇస్తే 30 మినిట్స్ తర్వాత ఈ 30 మినిట్స్ అయిపోయింది అనుకో, హాఫ్ టైం అయిపోయింది అనుకో, 1800 సెకండ్స్ హాఫ్ టైం అయిపోతే ఇట్ విల్ అగైన్ స్టార్ట్ ఆస్కింగ్ టు రెన్యువల్. సో రెన్యువల్ ప్రొసీజర్ ఎలా జరుగుతుందంటే ఇలాగా. సో అక్నాలజ్మెంట్ ప్యాకెట్ వచ్చింది కదా, యూ రిసీవ్డ్ అక్నాలజ్మెంట్ ప్యాకెట్ విత్ 1 అవర్ ఆఫ్ టైం ఇక్కడ. ఓకే, తర్వాత ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోగలుగుతావు. ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ అంటే 18 సెకండ్స్ తర్వాత అగైన్ ఇట్ విల్ సెండ్ ఏ రిక్వెస్ట్ ప్యాకెట్. గుర్తుపెట్టుకోండి, రెన్యువల్కి రిక్వెస్ట్ ప్యాకెట్ పంపిస్తుంది, అది యూనికాస్ట్, బికాజ్ ఆల్రెడీ మనకు సర్వర్ తెలుసు. ఓకే, యూనికాస్ట్ కాబట్టి సోర్స్ మ్యాక్ అడ్రస్, డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ యూనికాస్ట్. చూడండి డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ డైరెక్ట్ సర్వర్ ఉంది, చూడండి ఐపీ అడ్రస్ డైరెక్ట్గా సర్వర్ది ఉంది, డెస్టినేషన్ ఐపీ అడ్రస్. డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఉంటే ఇట్స్ ఏ యూనికాస్ట్ అనమాట. ఇట్ విల్ సెండ్ ఏ డిహెచ్సిపి రిక్వెస్ట్ ప్యాకెట్ టు ద సర్వర్, ఇట్స్ యూనికాస్ట్ మెసేజ్. హే మై రెన్యువల్ టైమ్ ఈస్ గోయింగ్ టు ఓవర్, ఓకే ప్లీజ్ రెన్యువల్ మై టైం పీరియడ్ అని చెప్పి రిక్వెస్ట్ ప్యాకెట్ పంపిస్తుంది. అగైన్ ఇట్ విల్ అక్నాలెడ్జ్, ఓకే ఐఎమ్ రెన్యూవింగ్ అగైన్ 1 more అవర్, నేను రెన్యూ చేసిన 1 more అవర్ అని చెప్పి రెన్యూవల్ చేస్తుంది. అలాగా కంటిన్యూస్గా అవుతూనే ఉంటుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ హౌ రెన్యువల్ ప్రొసీజర్, ఐపీ అడ్రస్ రెన్యువల్ ప్రొసీజర్. వన్స్ ఐపీ అడ్రస్ అలొకేట్ అయిన తర్వాత నీకు లీజ్ టైం ఉంటుంది 60 మినిట్స్, 30 దాంట్లో హాఫ్ టైం అయిపోయిన తర్వాత అగైన్ రిక్వెస్ట్ మెసేజ్ పంపించి మళ్ళీ రెన్యూ చేసుకుంటుంది అనమాట సిస్టమ్స్. ఈచ్ క్లయింట్ విల్ సెండ్ ఏ request packet. Upon receiving this request packet from the server, server will again send a acknowledgement packet. ఏమని ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్టెండ్ యువర్ టైం పీరియడ్ అలా. ఓకే, 1 అవర్ 1 more అవర్ అని పంపిస్తుంది. రెన్యువల్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ యూ విల్ అగైన్ యాక్సెస్ ద ఇంటర్నెట్. సో ఈ ప్రాసెస్లో మనకి ఇంటర్నెట్ యాక్సెస్ ప్రాబ్లం ఏమి ఉండదు, యూ కెన్ యాక్సెసింగ్ స్టిల్. ఓకే, దిస్ ఈజ్ అ ప్రొసీజర్. సో ఓవరాల్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇది కంప్యూటర్ అంటే క్లయింట్, ఇది దిస్ ఈజ్ ఎ క్లయింట్. ఓకే, ఇది కంప్యూటర్ కదా, దిస్ ఈజ్ ఎ క్లయింట్ సింపుల్గా. సో ఇవన్నీ సర్వర్స్ క్లయింట్ సర్వర్స్. ఓకే, ఫస్ట్ ఐఎమ్ డివైస్ కంప్యూటర్ ఆన్ చేయగానే లేదంటే మొబైల్ ఆన్ చేయగానే ఓపెన్ ఆటోమేటికల్ ఉంటుంది కాబట్టి మనం ఆటోమేటిక్గా ఐపీ అడ్రస్ రిసీవ్ చేసుకోవాలి కాబట్టి వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ సెండ్ ఏ డిస్కవర్ మెసేజ్. చూడండి ఇక్కడ ఒకటి డిస్కవర్ మెసేజ్ పంపించింది. ఈ డిహెచ్సిపి సర్వర్ ఏదైతే ఫస్ట్ రెస్పాండ్ అయ్యిందనుకో, సో డిహెచ్సిపి సర్వర్స్ ఉన్నాయి, 2 రెస్పాండ్ అవుతున్నాయి.
హే ఐఎమ్ అవైలబుల్ అని చెప్పి DHCP 1 అవుతుంది, DHCP సర్వర్ 2 కూడా రెస్పాండ్ అవుతుంది. ఓకే, ఏదైతే ఫస్ట్ ఏది రిసీవ్ అయింది ఇది, తర్వాత ఇది చూడండి. సో ఫస్ట్ ఇది ఆఫర్ చేసింది కాబట్టి, DHCP 1 ఆఫర్ చేసింది కాబట్టి, ఇట్ ఈస్ రిక్వెస్టింగ్ టు యూ, ఇట్ ఈస్ నాట్ రిక్వెస్టింగ్ టు దిస్, ఇట్ డిస్కార్డ్ ద ప్యాకెట్. ఓకే, ఈ DHCP సర్వర్కి పంపించదు, బికాస్ ఫస్ట్ ఏదైతే రిసీవ్ చేసుకుందో, ఫస్ట్ ఏ DHCP సర్వర్ నుంచి అయితే మనకి ఆఫర్ వచ్చిందో ఆ ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ DHCP సర్వర్ 1 నుంచి వచ్చింది ఆఫర్, సో ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ ఫ్రమ్ DHCP సర్వర్ 1 అండ్ రిక్వెస్టింగ్ టు ద DHCP సర్వర్ 1. తర్వాత DHCP సర్వర్ నుంచి యాక్ రాగానే ఇట్ విల్ అలొకేట్ ద IP అడ్రసెస్. రిన్యూవల్ టైం ఎంత? 60 కదా, 60 డివైడెడ్ బై 2 అయితే 30 మినిట్స్ తర్వాత మళ్ళీ రిక్వెస్ట్ పంపిస్తుంది. హే, యూనికాస్ట్ మెసేజ్ అనమాట. ఇక్కడ చూడండి, ఈ వైలెట్ కలర్ ఉంటే బ్రాడ్కాస్ట్ మెసేజ్, గ్రీన్ కలర్ ఉంటే యూనికాస్ట్. చూడండి ఇక్కడ యూనికాస్ట్ మెసేజ్. హే, నా టైం పీరియడ్ 30 మినిట్స్ ఆల్రెడీ అయిపోయింది, ప్లీజ్ ఎక్స్టెండ్ చేస్తావా అని సర్వర్ని అడుగుతుంది. సర్వర్ ఉండి ఓకే అని చెప్పేసి ఎక్స్టెండ్ చేస్తుంది మరి 1 more hour త్రూ DHCP అక్నాలజ్మెంట్ ప్యాకెట్ ద్వారా. దట్స్ హౌ యూ విల్ యాక్సెస్ ది ఇంటర్నెట్. సో ఇలా ప్రాసెస్ కంటిన్యూస్లీ జరుగుతుంది. అండ్ ఒకవేళ నువ్వు సిస్టమ్ టర్న్ ఆఫ్ చేసినావు అనుకో, DHCP రిలీజ్ ప్యాకెట్ ఉంటుంది కదా, అది DHCP రిలీజ్ అయితే హే ఐఎమ్ నాట్ యూజింగ్ దిస్ IP అడ్రస్ అని చెప్పేసి ఇమీడియట్గా నువ్వు షట్ డౌన్ చేయగానే నీ 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 క్లయింట్ నుంచి ఇట్ విల్ జనరేట్ DHCP రిలీజ్ మెసేజ్. సర్వర్ రిసీవ్ చేసుకొని ఓకే అని చెప్పి నీకు అసైన్ చేసిన IP అడ్రసెస్ని తీసేస్తుంది. సేమ్ నీకు అసైన్ చేసిన IP అడ్రస్ మళ్ళీ వేరే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే అది వాళ్ళకి ఇస్తుంది అనమాట. సో దిస్ ఈస్ హౌ DHCP వర్క్స్. వెరీ 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 ఇంపార్టెంట్, దే విల్ ఆస్క్ యూ ఇన్ ఇంటర్వ్యూ. ఓకే, నెక్స్ట్ DHCP రిలే ఏజెంట్ ఉంటుంది. సో అది DHCP మీకు వచ్చు కాబట్టి DHCP రిలే ఏజెంట్ అంటే ఏంటి మీకు దాని మీద కూడా చెప్పమంటే చెప్తా. ఓకే, ఇఫ్ యూ వాంట్ మీకు చెప్పాలి, మీకు నచ్చినట్టయితే నా ఎక్స్ప్లెనేషన్ మీరు అడగండి, నేను చెప్తా. లేదంటే DHCP రిలే ఏజెంట్ మీరు చూడండి గూగుల్లో, నో ప్రాబ్లం. ఫస్ట్ DHCP అర్థం చేసుకుంటే చాలు, యూ విల్ అండర్స్టాండ్ DHCP రిలే ఏజెంట్ ఆల్సో. ఓకే, ఫైన్. సో దిస్ ఈజ్ హౌ, ఓకే, డిస్కవర్ ఆఫర్ రిక్వెస్ట్ అక్నాలజ్మెంట్ డోరా ప్రాసెస్. ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాకెట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఎలా ఫామ్ అవుతుంది, ఎలా ఏంటి అనేది. సో ఈ ఆప్షన్స్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, ఫైన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.